చూడొచ్చు. అస్సలు స్పాయిలర్స్ లేకుండా స్టార్టింగ్‌లోనే జరిగే బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, సినిమా ఓపెనింగ్ సీన్‌లోనే జైల్‌లో ఉన్న హీరో మీద అటాక్ చేస్తారు. అసలు హీరో ఎందుకు జైలుకెళ్ళాడు? చంపడానికొచ్చిందెవరు? ఫ్లాష్ బ్యాక్ ఏంటి అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. ఫస్ట్ హాఫ్‌లో స్లైట్‌గా మధ్యలో స్లో అవుతున్నప్పటికీ ఇట్ ఈస్ థరోలీ ఎంగేజింగ్. విశ్వక్ సేన్ బాగా షైన్ అవుతారు. ఈ సినిమా రిజల్ట్ అది ఎలా ఉంటుందో పక్కన పెడితే, ఈయన రోల్‌ని చూసి టైర్ 2 హీరో అయిన ఈయన టైర్ 1కి వచ్చే ఆనవాళ్ళైతే కనిపించాయి. స్టోరీ కొంచెం ఏదో సినిమాలో చూసినట్టే తెలిసిందే, కానీ ఫస్ట్ హాఫ్లో తక్కువ టైంలో ఎక్కువ ఇంట్రడక్షన్, లారీ ఫైట్ సీన్, ఫెంటాస్టిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బై యువన్ శంకర్ రాజా గారు. స్టార్టింగ్లో యానిమల్ మ్యూజిక్ని కొట్టేశారు, బట్ స్టిల్ బాగానే ఉంది. గుడ్ విజువల్స్, గోపరాజ్ రమణ గారితో వచ్చే కామెడీ, ఇంకా ఆయన ఫుల్ లెంత్ రోల్, ఇంటర్వెల్లోని పోలీస్ స్టేషన్ ఫైట్ సీన్, ఇవి హైలైట్స్ ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్లో గోదావరి మధ్యలో కూర్చొని మాట్లాడే సీన్, ఆ తర్వాత ఫ్రెండ్షిప్, ఇవి కూడా హైలైట్స్గా నిలుస్తాయి. నేహా శెట్టి గారు ఇంకా అంజలి గారు ఉన్న రోల్స్లో బాగానే నటించారు. మైనస్ పాయింట్స్. డీసెంట్గా గడిచిన ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్లో ఇంటర్వెల్ తర్వాత తెలిసే ఒక విషయం ఎప్పుడైతే అయిపోయిందో ఇంకా